స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ అంటూ కూడా ఈ భారీ కార్యక్రమాలు అయితే చేపడతారు. ఈ రోజు భారీ ఎత్తున పిఠాపురంలో కూడా అలాగే జనసేన నాయకులు అలాగే కుటుంబ నాయకులు అయితే భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే పెండుం దర్బాబు గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ ఎలా ఉందంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే సూపర్ జీఎస్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికే కాదు దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఇది ఎంతో అంటే సామాన్యుడికి కూడా ఉపయోగపడే విధంగా ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, వెహికల్స్ కొనుగోలులో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ జీఎస్టీ తగ్గించి ఈ రోజున ఎంతో కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందరికీ సమానంగా ఉపయోగపడే విధంగా దాన్ని తగ్గించడం అనేది ఇది కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన విధానానికి నిర్వచనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి ఇప్పటికే చాలా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తూ ఈ జీఎస్టీ ద్వారా మరింత ముందుకెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. ఈ విధంగా తగ్గడం వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని గండిపడే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా ఉండే అవకాశం? ఇప్పుడు ప్రభుత్వ పథకాలని జీఎస్టీ అనేది ఒకప్పుడు లేదు కదా, అది మరలా వచ్చింది. దాంట్లో భాగంగా తగ్గించినందు మాత్రాన ఇవాళ ప్రభుత్వాలకు వచ్చే నష్టం లేదు. దానివల్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పంతో దాన్ని తగ్గించినటువంటి విధానంలో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏ రకంగానూ కానీ అవన్నీ అధిగమించి ప్రజలకు చేయాలనే దృక్పథం కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజున చేశారని చెప్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో సామాన్య ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే వాహనదారులు కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ విధానం? ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడమే గొప్ప వరం. ఎందుచేత చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఆయన శాసనసభ్యుడిగా ఇక్కడ రావడంతో సంవత్సర కాలంలోనే 308 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడమే కాకుండా ఈ రోజున ఎప్పటి నుంచో కూడా ఉప్పాడ తీర ప్రాంతం మునిగిపోయే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో కూడా మత్స్యకారులందరినీ దృష్టిలో పెట్టుకుని వారికి 323 కోట్ల రూపాయలని మేము చేయలేనటువంటి పరిస్థితుల్ని మీకు తెలియజేస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ రోజున ఒక పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులుగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇవే కాదు ఎన్నో వనరులు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన ప్రతి నిమిషం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. మొన్న జరిగినటువంటిది మీకు చిన్న విషయం తెలియజేస్తాం. మత్స్యకారులు సమస్య ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చిన సమస్య కాదు. అది గతంలో ప్రభుత్వాల్లో 2014 టు 19లో డివీస్ వచ్చింది. తర్వాత అరవిందో ఫ్యాక్టరీ 19 నుంచి 24 మా టైంలో వచ్చింది. ఆ టైంలో కూడా అక్కడ ఉండే ప్రజలు మత్స్యకారులు అందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. మాకు మత్స్య సంపద నష్టం జరుగుతుంది కాబట్టి మాకు ఏదో చెయ్యాలనే సంకల్పం వాళ్ళు చెప్పడం జరిగింది. అది తునిలో ఫ్యాక్టరీ ఉంటే ఎక్కడ మనం అడగడం ధర్మం కాదని అక్కడ శాసనసభ్యుడి దగ్గరికి నేను పంపించడం జరిగింది. అయినా కూడా అక్కడ శాసనసభ్యుడు మా కాన్స్టిట్యున్సీలోనే 2 గ్రామాలకి ఏదో ఇస్తున్నారు తప్పించి అది మీ కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఇస్తారు అని చెప్పి ఆ రోజున చెప్పడం, మళ్ళా దాన్ని పక్కడం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రాలా. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మాయాంలో వచ్చిన ఇండస్ట్రీని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రావాలని చెప్పి మత్స్యకారులు అడిగినా ఆయన తప్పనిసరిగా వస్తానని చెప్పి ప్రజలకి ఆయన చెప్పిన విధానంలో నిజంగా ఆశ్చర్యపోయాం. అంటే ప్రజలకి ఏ రకంగా చెప్పాలో నా వంతు నేను కృషి చేస్తాను, దానికి కొద్ది రోజులు టైం తీసుకుని అది డిపార్ట్మెంట్లుగా కూడా ఎంక్వైరీలు అన్నీ చేయించి వారికి తగిన న్యాయం చేయడానికి ఆయన రూపకల్పన చేసినటువంటి విధానం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి టైంలో కాకపోయినా, ఇండస్ట్రీ ఆయనది కాకపోయినా కూడా మత్స్యకారుల సమస్య అనేటప్పటికీ ఆయన పెద్దపీట వేస్తారు. ఆ రకంగా ఎప్పటికీ ఆయన చేసిన 323 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వంలోనే చేయలేనటువంటి పరిస్థితి ఉన్నా శాశ్వత పరిష్కారానికి ఈయన శ్రీకారం చుట్టారు. నిజంగా అది గొప్ప విషయం. ఆ రకంగా ఈ సమస్యను కూడా అది నిజంగా మత్స్య సంపద అనేది
ఈ పొల్యూషన్ వలన కానీ జరుగుతూ ఉంటే మటుకు తప్పనిసరిగా ఆయన దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దానికి కూడా న్యాయం జరుగుతుంది. సార్ చెప్పండి, ఎలా ఎలా అనిపిస్తుంది మొత్తం ఇప్పుడు మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి ఏ విధంగా చూడాలి? పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభకి ప్రాతినిధ్యం వహించడం. ముఖ్యంగా మొన్న ఎస్సీజెడ్ చూడండి, ఎస్సీజెడ్లో 1551 మంది రైతులకి సుమారు 2000 ఎకరాలు మళ్ళీ తిరిగి ఇప్పించడం అంటే అది చిన్న విషయం కాదు. ఎక్కడో దేశంలో ఎప్పుడో 2 సార్లు కోర్టులకు వెళ్తే మొత్తం ఈ మన దేశంలోనే 2 టైమ్స్ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళి చాలా అవస్థలు పడితే జరిగినటువంటి విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం వారు ఇచ్చిన మాట కోసం ఇంతమంది రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏ విధమైనటువంటి ఖర్చులు లేకుండా రైతులకు మళ్ళీ వెనక్కి తిరిగి ఇప్పించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పటికైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మనకి ఎక్కడ ఉండటం ఎంత అవసరం అనేటువంటిది మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అందుకే అంత భారీ మెజార్టీతో గెలిపించారు. మా అందరి కోరిక ఒకటే, పిఠాపురం రూపురేఖలు ఇంకా మారాలి, దశ మారాలంటే పిఠాపురం నియోజకవర్గానికి శాశ్వత శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం పిఠాపురం ప్రజలందరి మీద ఉన్నదని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ప్రజలందరూ ఖచ్చితంగా ఆయన్ని ఆశీర్వదిస్తారనేటువంటిది మా నమ్మకం. సూపర్ 6 సూపర్ సేవింగ్ ఏ విధంగా ఉంది ఈ రోజు? కార్మికులందరూ, ఆటో కార్మికులు కావచ్చు, వాహనదారులు ఏ విధంగా ఫీల్ అవుతుంది? అన్ని వర్గాలకి ఇది మంచి పరిణామం. ఇటు రవాణా రంగానికే కాదు, నిత్యావసర వస్తువులు జరుగునుకుని మరి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ కూడా ఈరోజు చాలా ఆనందిస్తూ ఉన్నారు. మధ్య దిగువ తరగతికి ఇది చాలా ఉపయోగకరం. అన్ని వర్గాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. అంటే అటు డబ్బున్న వారికి, పేదవారికి, నిరుపేదలకి అందరికీ. ఎందుకంటే పేస్ట్ దగ్గర నుంచి నిత్యం వాడే సబ్బు దగ్గర నుంచి అన్నీ తగ్గినటువంటి కార్యక్రమం కాబట్టి దేశంలోనే అందరి ప్రజలకి, అన్ని వర్గాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏదైతే జిఎస్టీ తగ్గింపు దళ ఉందో చాలా మంచి కార్యక్రమం. ఇంకో విషయం చెప్పలేదు, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలను తగ్గించినటువంటి పాకడాలు ఎక్కడా లేవు. ఇదే ప్రప్రథమం. అదే ఈ కూటమి, ఎన్డీఏ కూటమి యొక్క మంచితనం, మంచి ప్రభుత్వ పరిపాలనని ప్రజలు అర్థం చేసుకుని మరొక్కసారి దేశంలో ఎన్డీఏ కూటమి రావాలి. రాష్ట్రంలో ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉందో మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరొక్కసారి కూటమి ప్రభుత్వం రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు అయితే రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి. అలాగే సూపర్ జిఎస్టీ ఏదైతుందో, సూపర్ ఏదైతే ప్రజలందరూ కూడా ఆఫర్ కూడా లభించిందని కూడా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు ప్రజలు అంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా కూడా ఆయన తీసుకెళ్తారు. ప్రతిదీ కూడా అభివృద్ధి జరుగుతుంది. పిఠాపురం మోడర్న్ నియోజకవర్గం తీర్చేందుకు అన్ని విధాలుగా కూడా ఆయన కృషి చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ రోజు అయితే భారీ ఎత్తున అయితే ర్యాలీ నిర్వహించారు వాహనదారులతో కలిసి. ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఈ పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కూడా భారీ ఎత్తున అయితే చేసినటువంటి, అలాగే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. మరణితో ప్రకాశ్, RTV ప్రాపర్టీస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.